ఇనుప దోసలు అలాగా పెనం మీద వేసుకొని దాని మీద పల్చని చట్నీని దోశ మీద వేరుపుకుంటూ సన్నగా తరిగిన ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, బంగాళదుంప, జీలకర్రతో మిక్స్ చేసి మనం అట్టు మీద అద్దుకోవాలి. చూస్తున్నారు కదా ఎలాగో. ఒక 5 నిమిషాలు దానిని అలాగా మగ్గిన తర్వాత ఒక 1/2 స్పూను నూనెను దాని మీద వేసుకోవాలి. చూస్తుంటేనే ఊరిపోతుంది కదా. మీకు అందరికీ ఎవరికైనా ఇష్టమేనా వేసుకోవడం? ట్రై చేస్తారు కదా అందరూ. అలాగా నూనెను వేసుకుంటూ అట్టుని కొంచెం కాలనివ్వాలి. బాగా ఎక్కువ మంట మీద కాకుండా సిమ్లో పెట్టుకొని చక్కగా ఆ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మనం వేసిన సన్నగా తరిగిన బంగాళదుంప అంతా కూడా మగ్గిపోతుంది. అలా మగ్గిన తర్వాత అట్టుని ఆ రకంగా ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదా మనకు నచ్చిన తీరులోనైనా అట్టుని అలాగా ఫోల్డ్ చేసుకోవచ్చు, మడతేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ తిప్పుతూ ఇది కూడా మనం లోపల ఉన్న మిక్సింగ్ అంతా మగ్గేటట్టు కాల్చుకోవాలి. అట్టు తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. నచ్చిన చట్నీతో తినటం బాగుంది.